కొంతమంది ఓనర్లు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఒక వర్క్ దగ్గరికి పోయి నేను 5,000 చెప్పినాననుకో, నన్ను హోల్డ్‌లో పెడతారు. తర్వాత ఫోన్ చేస్తామంటారు. ఇంకొకరు పోయి 4,500 చెప్తారు. వాళ్ళను హోల్డ్‌లో పెట్టి తర్వాత ఫోన్ చేస్తాము అంటారు. ఇంకొకరు పోయి వాళ్ళు 4,000 చెప్తారు. ఇంకొకరు పోయి 3,500 చెప్తారు. ఫస్ట్ 5,000, 4,500 చెప్పినోళ్ళను పట్టించుకోరు. 4,000, 3,500లను చెప్పినోళ్ళను మైండ్‌లోకి తీసుకుంటారు. ఎందుకంటే ఈళ్ళు ఎక్కువ చెప్పినారు, ఈళ్ళు తక్కువ చెప్తున్నారు, ఈళ్ళకిద్దాము అట్లా అనేసి. ఇక్కడ మీరంతా ఒక్క విషయం ఆలోచించండి సార్. మీరు అమౌంట్ తగ్గుతుందని ఆలోచిస్తారు తప్ప, వాళ్ళు వర్క్ ఎట్లా చేస్తారు అట్లా అనేది ఆలోచించరు సార్. మీరు అమౌంట్ తగ్గే కొద్దీ వర్క్ గాని క్వాలిటీ అనేది తగ్గిపోతుంది సార్. మంచిగా చెయ్యరు. ఇప్పుడు 5,000, 4,500 ఆ మధ్యలో రేట్ మాట్లాడుకున్న వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు. అయ్యో! మనం అడిగిన రేట్‌కి దాదాపు ఇంచుమించు ఇస్తున్నారు కదా! మనం వర్క్‌కి న్యాయం చేయాలా, మంచిగా, నీట్‌గా, బాగా చేయాలా అని ఆలోచిస్తారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే 4,000, 3,500కి ఒప్పుకున్న వాళ్ళు మేము ఒప్పుకుండేది తక్కువే కదా! అట్లా అనేసి వర్క్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఫాస్ట్‌గా చేసుకొని వెళ్ళిపోతారు. ఆ వర్క్ అంత ఫినిషింగ్ ఉండదు. అది ఓనర్లు కొంచెం దయచేసి ఆలోచించండి సార్. మీకందరికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. 5,000, 4,500 చెప్పినోళ్ళని పిలిపించి మాట్లాడండి. నాకు వర్క్ బాగుండాలి, వర్క్ మంచిగా చేయించాలి అట్లా అనేసి మాట్లాడండి సార్. వాళ్ళు ఇంకా కొంచెము ఆలోచించి సర్లేండి సార్ మాకు ఈ అమౌంట్ ఇచ్చేయండి చేయిచ్చేస్తాము అట్లా అనేసి, మీరు వాళ్ళిద్దరిని కాదనేసి ఎక్కడ తక్కువ చెప్తా అంటే అక్కడ వాళ్ళకి చెప్పినారనుకో వర్క్ క్వాలిటీగా ఉండదు సార్. వర్క్ కానీ వాళ్ళు సరేలే అనేసి పైపైన అట్లా చేసుకొని ఫినిషింగ్ లేకుండా ఏదో ఒకటి అట్లా ప్రాసెసింగ్ అనేది తగ్గిపోతుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు లాస్ కాకూడదు అట్లా అనేసి వాళ్ళు ఆలోచిస్తారు సార్. ఓనర్లకు అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. నా మాటలు పెయింటర్స్‌కి మట్టుకే అర్థమవుతుంది ఆ బాధ ఓనర్లకి అందరికి.